సచివాలయంలో వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో లాక్హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ మిస్టర్ ఫర్నాండెస్ పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో కీలక అంశాలపై చర్చించారు. అంతకుముందు మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ అప్గ్రేడేషన్ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు రేవంత్ రెడ్డి. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఐటీఐలు నిరుపయోగంగా మారాయని, ఐటీఐల్లో నైపుణ్యాలు విద్యార్థులకు ఉపయోగం లేకుండా పోయాయని అన్నారు. తన ఆలోచనల నుంచి వచ్చిందే ఏటీసీ సెంటర్స్ అని చెప్పారు రేవంత్ రెడ్డి. 40 లక్షల మంది యువత ఉపాధి లేక రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. సర్టిఫికెట్ ఉంటే సరిపోదని, సాంకేతికత, నైపుణ్యం అవసరమని అన్నారు. సంస్థ కలిపి 2324 కోట్ల రూపాయలతోటి 65 ఐటీఐలను సాంకేతికంగా రోబోట్స్ నుంచి మొదలు పెడితే అత్యంత అధునాతనమైన మెషినరీ తీసుకొచ్చి, మెషినరీ పెట్టి వదిలేయడం లేదు, అందరికీ ట్రైనింగ్ ఇచ్చి, ఐటీఐలో ఉండే లెక్చరర్స్కి కానీ ఐటీఐలో ఉండే టీచింగ్ స్టాఫ్కి కూడా ట్రైనింగ్ ఇచ్చి, టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి, మీ విద్యార్థులు అందరూ కూడా శిక్షణ ఇవ్వడానికి అవసరమైన కార్యాచరణను, ప్రణాళికలను